ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినం ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2024వ సంవత్సరము మరి 12వ నెల 19వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము తన తొలచూలు కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి లోకాసు వార్త 2:7 దేవాది దేవుని సన్నిధిలో మరి వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకరణకు యోగ్యమైనది. మరి మరియా జీవితంలో మనం చూసినప్పుడు మరి ఆ తొలచూరి కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి అని రాయబడింది. ఆ పొత్తిగుడ్డ అంటేనే మనం ఆలోచన చేస్తూ ఉంటాం, పేదవారు లేకపోతే పాతగుడ్డ లాంటిది మరి చుట్టారని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మ చాలా రిత్తునిగా ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. కాబట్టి ఆయన పుట్టుక చాలా ఆశ్చర్యం. ఈ రోజున నీవు నేను కూడా మరి తగ్గించుకుని ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడు, ఆశీర్వాదకరంగా ఉంచేవాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపర్నికి వందనాలు, మహిమోన్నతునికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఇగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి ప్రభా. మరి నైనా మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి అయినా తండ్రి. మరి యవన బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తులందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. దావీదు తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నేను వారి చెడు అసల నుంచి దూరం చేసి ప్రభు నిన్ను హద్దుకునే కృప దయచేయండి. దావీదు తండ్రి యేసునికి వందనాలు. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు. జీవాధిపతిని తండ్రి, అదేవిధంగా తండ్రి ప్రభు ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభు. మరి నాయన తండ్రి నాయన చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చండి, పెంచండి ప్రభు. మరి నాన్న తండ్రి ప్రభావ మరి నన్ను పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ఆరోగ్యాలు నింపండి. మా దేశ పాడి పంటందరినీ కూడా మీరు ఆశ్రయించి దీవించండి ప్రభా. ఇగో తండ్రి నాయన ఎంతోమంది అవసరాలు ఇప్పుడు చేసుకుంటున్నారు, వాతావరణం కూడా మీరు అనుకూలపరచమని ప్రార్థిస్తున్నావు. నీకు వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మరి హాస్పిటల్ రోడ్లు స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు కాన్ని కూడా కొట్టివేసి దేవా తండ్రి ఇదిగో నన్ను ప్రభా యేసునికి స్తోత్రాలు. రక్షణ దయచేయండి నేను ప్రభా. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి ప్రభా. ఇగో తన గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ శిశువుకు డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా తన ప్రతి సేవకులను కుటుంబాలు దీవించండి తండ్రి ప్రభా. ఇదిగో నన్ను ప్రభా వారి బిడ్డలు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది టైఫాయిడ్ జ్వరాలతో మరేళ్ళ జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు, స్వస్థ ఆరోగ్యం దయచేసి ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపినామనికి మేము తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్. ఆమేన్.